హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్. సమ్మర్ వచ్చేసిందండి, ఎండలు మండిపోతున్నాయి కదా. ఇంకా మనకు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే కదండి. సో ఈరోజు మనం అదే మామిడికాయతోటి చట్నీ చేసుకుందామండి. ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి పెట్టుకుందాము. దీనికి నేను ఒక మ్యాంగో తీసుకున్నానండి. ఈ మ్యాంగోని బాగా చెక్కు తీసుకొని పైన తోలంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. పైన చెక్కు తీసేయాలండి. చూడండి వ్యూయర్స్, నేను మామిడికాయకి పైన ఉన్న తోలంతా కంప్లీట్గా తీసేసాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ చేసుకుందాము. చూడండి వ్యూయర్స్, మనం మామిడికాయని మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఆ మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఇందులో ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం జీలకర్ర పొడి అండి. మీకు జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సాల్ట్, పసుపు, కారం మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. అండ్ మామిడికాయ పులుపుని బట్టి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనము మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందామండి. మన ప్యాన్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, మినప్పప్పు వేసుకుందాం. మన ఆవాలు, మినప్పప్పు వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు అండి. మన ఎండుమిరపకాయ, ఆవాలు, కరివేపాకు కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న ఈ మామిడికాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్నాం కదా, ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మామిడికాయని పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకుందాము. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి. సో అప్పటి వరకు కొంచెం ఎంచుకుందాం దీన్ని మనం. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూయర్స్, మన పచ్చళ్ళలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం మన పచ్చడిని. చూడండి వ్యూయర్స్, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మన మామిడికాయ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది దీన్ని అన్నంలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేష్ కిచెన్. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.